అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీ20 సిరీస్ని క్లీన్ స్వీప్ చేసింది భారత్. అభిషేక్ శర్మ విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్కి న్యూజిలాండ్ మొత్తం తేలిపోయింది. ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్థం కాక న్యూజిలాండ్ బౌలర్లు ఫీల్డర్స్ అందరూ కూడా ఆ గ్రౌండ్లో అలా చూస్తుండిపోయారు. ఏం కొట్టడం రా నాయనా అనేటువంటి విధంగా అక్కడికి వచ్చినటువంటి అభిమానులు కూడా చప్పట్లు కొట్టి కొట్టి ఆ 6లు 4లు పోతుంటే ఇంకా ఆ కేరింతలు చేసి అలవాటు అయిపోయి వాళ్ళకి అలా సైలెంట్గా కూర్చున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంత పెను విధ్వంసం సృష్టించాడు అభిషేక్ శర్మ. 14 బంతులు అంతే హాఫ్ సెంచరీ, రికార్డ్ హాఫ్ సెంచరీ చేసి పడేశాడు. మన ఇండియాలోనే అత్యంత వేగవంతమైనటువంటి హాఫ్ సెంచరీ చేసినటువంటి రెండవ బ్యాట్స్మెన్గా రికార్డులోకి ఎక్కాడు అభిషేక్ శర్మ. మొదటి బ్యాట్స్మెన్ మన అందరికీ గుర్తే ఉన్నాడు యువరాజ్ సింగ్. 12 బంతుల్లో కొట్టేశాడు, 6 బాలకు 6 సిక్స్లు కొట్టే ఆ రోజు. ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా ఉన్నారంటే అభిషేక్ శర్మనే. 14 బంతుల్లో హాఫ్ సెంచరీ ధనార్దన్ దంచేశాడు. ఈ దెబ్బతో యువరాజ్ సింగ్ రికార్డు కూడా బద్దలు కాబోతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ దీని ద్వారా ఇచ్చాడు. అయితే వన్డేలో కొద్దో గొప్ప టీమిండియాకు గట్టిగా పోటీ ఇచ్చినటువంటి న్యూజిలాండ్ టీము టీ20లో మాత్రం ఇప్పుడు తేలిపోయింది. భారత బ్యాటర్ల ధాటికి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. మూడో టీ20లో కిషన్ మాస్ దూకుడు, ఈశాన్ కిషన్, అదేవిధంగా అభిషేక్ క్లాస్ ఇన్నింగ్స్, కెప్టెన్ సూర్యకుమార్ బాదుడు ముందు 150 పరుగుల విజయ లక్ష్యం చాలా చిన్నదిగా కనిపించింది. ఎందుకంటే 10 ఓవర్లనే ఊచకోత, 10 ఓవర్లలోనే ఊదేశారు 150 పరుగులు. అలా చూస్తుండగానే కొట్టిపడేశారు. ఇక మూడో వన్డే విషయంలో న్యూజిలాండ్తో జరుగుతున్నటువంటి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ విజయం కైవసం చేసుకుంది. ఇప్పటికే గతంలో వన్డే ఓడిపోయిన తర్వాత అంటే 3కు 3 గెలిచారు కాబట్టి వైట్ వాష్ అనడం జరిగింది. మిగతా 2 గెలిస్తే ఆల్మోస్ట్గా అయిపోయినట్టు. అయితే వరుసగా 3 మ్యాచ్లు గెలిచి అదరగొట్టింది. గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగినటువంటి మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. తొలుత బౌలింగ్లో అదరగొట్టి కివీస్ను 153 పరుగులకే కట్టడి చేసిన భారత్ అనంతరం అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకరమైనటువంటి హాఫ్ సెంచరీతో కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు తొలి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ సంజు శాంసన్ డకౌట్గా వెనుదిరిగాడు. పాపం అతనొక్కడే విఫలమయ్యాడు. ఈ 3 టీ20లలో 3 మ్యాచ్ల్లో కూడా విఫలమయ్యాడు. అయితే ఈ దశలో గ్రీజులోకి వచ్చినటువంటి ఈశాన్ కిషన్ 13 బంతుల్లో 28 విజృంభించేశాడు. వికెట్ పోయింది కూడా పట్టించుకోలేదు. ఫస్ట్ ఓవర్లోనే బాధేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి ఎదురుదాడికి దిగాడు. వీరిద్దరు కేవలం 19 బంతుల్లోనే 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఈశాన్ అవుట్ అయ్యాక గ్రీజులోకి వచ్చినటువంటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిషేక్తో కలిసి విధ్వంసం సృష్టించాడు. తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటూ కివీస్ బౌలర్లపైన విరుచుకుపడ్డాడు. సూర్య 26 బంతుల్లోనే 6 4లు 3 సిక్స్లతో 57 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇక్కడ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వరుస మ్యాచ్లతో ఫామ్లోకి రావడం చాలా శుభ పరిణామం. అభిషేక్ శర్మ కూడా కేవలం 20 బంతుల్లోనే 7 4లు 5 సిక్స్లతో 68 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. వీరిద్దరూ మూడో వికెట్కు అజయంగా 40 బంతులలో 102 పరుగులు జోడించిన విశేషం. ఇక్కడ వీరిద్దరూ ఫామ్లోకి రావడంతో, సూర్యకుమార్ యాదవ్ ముఖ్యంగా ఫామ్లోకి రావడంతో వచ్చే కొద్ది రోజులు జరగబోతున్న టీ20 వరల్డ్ కప్కు ముందు ఒక అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ఫామ్ అయితే ఉంది. అయితే ఈ సందర్భంగా ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం నెలకొంది. ఎందుకంటే అభిషేక్ శర్మ కొట్టే కొట్టుడికి న్యూజిలాండ్ ఫీల్డర్లకు, బౌలర్లకు, కెప్టెన్కి ఎవరికి ఏం అర్థం కాక అభిషేక్ శర్మ బ్యాట్ను కూడా ఆ బ్యాట్ను తీసుకొని ఒకసారి చూసారు, ఈ బ్యాట్లో ఏముంది ఇంతగానం కొడుతున్నాం, అసలు ఈ బ్యాట్ ఏం బ్యాట్ ఇది అని చెప్పేసి ఆ బ్యాట్ను కూడా సరదాగా అక్కడ వాళ్ళు చూసి అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా అభిషేక్ శర్మ విధ్వంసం కొనసాగిందో. ఈ రకంగా కొడితే 250 కూడా వీళ్ళకి సరిపోవేమో స్కోర్ అని కూడా రెండో మ్యాచ్లోనే న్యూజిలాండ్ అన్నదంటే అర్థం చేసుకోవచ్చు. విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్. ఈ బ్యాటింగ్ ప్రదర్శన ఇలాగనే కొనసాగాలి. నెక్స్ట్ మంత్లో జరగబోతున్నటువంటి టీ20 ప్రపంచ కప్లో కూడా ఇదే ప్రదర్శన చేసి ఆ కప్ను కూడా గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం.